Never thought it would be so hard. I grew up హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. గాయ్స్, ఎక్కడికి వెళ్తున్నామంటే ఇయర్లీ సాంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది కదా, అదే ఫాల్ కలర్స్ చూడడానికి అనమాట. ఈసారి మధుని కొత్త మౌంటైన్స్ సెలెక్ట్ చేయమన్న జార్జియా ఏరియా చుట్టుపక్కల ఏదన్నా బాగుంటే వెళ్దామనేసి. సో ఇప్పుడు మార్నింగ్ 5 అయింది, 5కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ నేనైతే 4కి లేసి పూజ చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట ఇమీడియట్గా. సో మనం లెట్స్ గో అండ్ సీ ఫాల్ కలర్స్. వీఆర్ సో లేట్ గాయస్. ఎంత లేట్ అంటే ఆల్రెడీ 1 వీక్ 2 వీక్స్ ముందు వెళ్తే మంచిగా ఉండేదేమో. ఇప్పుడు ఎంత ఉంటాయో మనకు తెలియదు బికాస్ ఆఫ్ ద రెయిన్, విండ్ అండ్ ఎవ్రీథింగ్. మన లక్ని ట్రై చేద్దాం అనమాట. పార్లర్ దగ్గర అయితే కేక్ ఉంటుంది గైస్, కేక్ అంటే కేక్ ఉంటుంది అనమాట. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. ఇఫ్ నాట్ అట్లీస్ట్ లైక్ రైడ్ లాగా ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇదిలా ఉంటుందిలే అనేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయినా చేసేసి ఒక మంచి ప్లేస్లో అట్లా రావచ్చు అన్న ప్లాన్ అనమాట. టుడే ఐ వోర్ కార్లెగో ఫీల్డ్ స్వెట్ షర్ట్, జీన్స్ ప్యాంట్, అగ్స్ బూట్స్ అనమాట. సో దిగాక ఫాల్ కలర్స్ చూసేటప్పుడు ఐ విల్ షో మై అవుట్ఫిట్ టు గాయ్స్. సీ యూ గాయ్స్ ఆల్ ఇన్ ద మౌంటైన్స్. సినిమాటిక్ వ్యూ చూపిస్తా చూడండి, ఎంత బాగుందో. లైక్ ఎలా అంటే వాల్ పేపర్స్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. వావ్, ఎన్నిసార్లు చూసినా నేచరే గాయస్. సో నాకేమనిపిస్తుంది అంటే నిద్ర లేచి అప్పుడప్పుడు రావడం ఏం తప్పు లేదనిపిస్తుంది అనమాట. మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది అనిపిస్తుంది అసలు. సీ దట్ బ్యూటీ. అండ్ లక్కీ పార్ట్ ఏంటంటే ఫుల్గా ఉన్నాయి కలర్స్ అయితే, రాలిపోయినా కూడా స్టిల్ కొన్ని చెట్లు అయితే పింకిష్ రెడ్, ఎల్లోయిష్ ఎల్లో, సూపర్ ఉన్నాయి అసలు. ఎంజాయింగ్ ద డ్రైవ్ టుడే. అసలు నిజంగా టు గుడ్. మంచి డెసిషన్ తీసుకున్నాను మధునాడు చెప్పి ఎలా అయినా ఫాల్ కలర్స్ చూడాలని. ద ఓన్లీ రీజన్ గాయస్, నిన్న కార్ పార్క్ చేసిన వెంటనే పార్లర్లో దట్ కలర్స్ వాజ్ సో ప్రిటీ, అసలు ఎంత బాగుందో. అండ్ మాకు ఒక రౌండ్ అబౌట్ ఉంటుంది కదా మాల్లో, అక్కడ ఆకులన్నీ రాలిపోయి కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ కిడ్స్ని ఇలా మనము సినిమాలో చూస్తాం చూడాలి, ఆకులన్నీ రాలుతా అట్లా ఫోటో షూట్స్ చేస్తుంటే క్యూట్ అనిపించింది అనమాట. సో ఐ థాట్ ఎవ్రీ ఇయర్ ఆనవాయితీ ప్రకారం వెళ్తాము ఫాల్ కలర్స్కి, వై టు మిస్ దిస్ ఇయర్ అని చెప్పి. ఉంటాయో ఉండవో రిస్క్ చేసిన పర్లేదు, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ November 2nd వీక్ అనమాట. యూజువల్లీ October లాస్ట్ వీక్కే వెళ్ళిపోతాయి అంతా. బట్ ద పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ జార్జియా, సీ దాట్ బ్యూటీ. లేట్ వరకు మనకు ఫాల్ కలర్స్ ఉంటాయి. అండ్ it is just 1.5-2 hours away from home. Baba, pockets of fall colors guys. Asalu ఎంత బాగుందో. ఈసారి మా మమ్మీ వాళ్ళని తీసుకురావాలి గాయస్, అత్తమ్మ వాళ్ళని మమ్మీ వాళ్ళని. ఈ టైంలో చలి అంటారు కానీ మొత్తం జాకెట్లు అన్నీ వేసి గ్లౌజ్ అంతా వేసి తీసుకొస్తే బాగుంటుంది అసలు నిజంగా. అస్కారోట్ ఇంకా డెస్టినేషన్ 50 minutes అంట గాయస్. ఫోటోగ్రాఫర్స్ ఊరికే అన్నారు గాయస్ మ్యాజిక్ అవర్ అనేసి, మార్నింగ్స్ అయినా నైట్స్ ఈవినింగ్స్ అయినా. బికాస్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, లైక్ సీనరీ ఈజ్ కేక, సన్ ఈజ్ వే టు గుడ్, కలర్స్ ఆర్ బ్యూటిఫుల్, బర్డ్స్, సౌండ్స్, ద నేచర్ ఈజ్ లైక్ 100% at its best and peak. Oh my god, my mind is so fresh, so happy. I don't know, చాలా రిలాక్సింగ్గా చాలా బాగుందన్నమాట. ఐఎమ్ ఎంజాయింగ్. నౌ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అనమాట. ఆ ఫారెస్ట్లో దిస్ ఇస్ హౌ ద సన్ రేస్ ఆర్. Oh my god.
ఇండియాకి వచ్చి ఇలాంటి డాక్యుమెంటరీస్ చేయాలి గైస్ నేను ప్లేసెస్ ఎతికి. ఇండియా ఈజ్ సో బ్యూటిఫుల్ టు like America, like other parts of the world, like everything in the world is beautiful. Guys, Blue Ridge Dam anta so pretty undi asalu. ఇంకా క్లౌడ్స్ ఉన్నాయి కానీ అసలు రియల్ బ్యూటీ క్యాప్చర్ చేయట్లేదు DJI, బట్ కలర్స్ ఆర్ సో ప్రిటీ గైస్. చూడండి అసలు ఎంత బాగుందో కలర్స్ అయితే. డ్యామ్ అదిరిపోయింది గైస్ డ్రైవ్ అయితే. అక్కడ చెట్టు పక్కన రబుజ్జు కింద దిగేవచ్చంట. ఇల్లు కూడా ఎంటర్ బుజ్జు ఎంత బాగుంది, సీనిక్ బ్యూటీ లాగా ఉంది. ఇక్కడ పెట్టిన ఫోటో దిగొచ్చు, ఇక్కడ చాలా బాగుంది. వావ్ గైస్, సీ ద ట్రీ కలర్స్. అండ్ అక్కడ చూడండి కొంచెం ప్రిటీ ఉంది కలర్ అసలు. వస్తారా బుజ్జు? నాకు ఇదైతే అసలు I can't take my eyes off. Imagine people, this is still in Georgia. Wow. ఇదంతా పాడుబడిన ఇల్లులా ఉన్నాయి గైస్. ఓ మై గాడ్, ఇక్కడ కార్ గరాజ్ చూడు. ఎవరిదో ఇల్లు అయితే, రియల్ హౌస్ అయితే మాత్రం అసలు కేక. ఎందుకంటే వీళ్ళ వ్యూ అయితే సీ ద పాత్ ఎంత బాగా వేసిందో. వావ్, ఓ మై గాడ్, స్టెప్స్ కూడా ఉన్నాయి గాయస్ కింద వరకు దిగడానికి. నేను దిగను కానీ బా, అదిరిపోయింది అసలు. బట్ ఇంత మంచి ఇల్లుల్ని ఎందుకు వెకేట్ చేశారనేది నాకు స్టిల్ క్వశ్చన్ ఉంది. వై? అన్ని హౌసెస్ పాడుపడిపోయాయి మరి. ఇట్ సో ప్రిటీ దో. ఓన్ బోటు కాయకుంటున్నా. బాబా, వెరీ బ్యూటిఫుల్ ఫర్ వాట్ వి కాల్ పిక్చర్స్ గైస్. ఏ పిక్చర్ అన్నా తీసుకోవాలి అంటే ఎంత బాగుందో అసలు. కలర్స్ దీంట్లో మీకు కనిపించట్లేదు కానీ అదిరిపోయినాయి కలర్స్ అయితే. ఇవ్వండి ఇక్కడ చూడండి, అలానే ఉంది ఆ గుబురు మొత్తం ఇదంతా. ఇది జన్మ జన్మలకు వీడని బంధం. నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ తెలియాల్సిందే, వై? సీ దట్ స్పాట్ గాయ్స్. ఇంత మంచి హౌస్ ఎందుకు వదిలేశారు? చిక్ 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 కేక గాయ్స్. సన్ రైజ్ అయితే మస్తు ఎంజాయ్ చేసాను మేము. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. కమ్ లెట్స్ గో. బాగుందిరా బుజ్జు, కామ్గా కూర్చోడానికి రావచ్చు ఇక్కడ. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్.
అరే బుజ్జు చాట్ జీపీటీలో ఎత్తుకో, అది సెల్ ఉందా లేదా అని కొనుక్కొని రీమోడల్ చేయించుకొని మన క్యాబిన్లో ఉంచుకుందాం. ఎలాగో రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇటు కూర్చో సీనిక్ బ్యూటీని చూస్తూ చేసుకోవచ్చు. మా కారు ఆ చెట్టు చూడండి ఎంత బాగుంది. సో ప్రిటీ, బ్యూటిఫుల్. ఎంతైనా fall colors hey guys. I love it because it's beautiful. కాకపోతే మధు స్టార్ట్ అయిపోదాం, వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలన్నాడు అనమాట. సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయిపోయాను. See the place behind me. అదిరిపోయింది గాయస్. ఎక్కడ అంటే బ్లూ రిడ్జ్ డ్యామ్ రోడ్, బ్లూ రిడ్జ్ డ్యామ్ రిక్రియేషన్. See you guys in this place too. ఇంకా డౌటే, హవాయ్ ఒకటే ఎందుకు ఫేమస్ అయింది, జార్జియా ఎందుకు ఫేమస్ కాలేదు? ఇట్స్ ఈక్వల్లీ బ్యూటిఫుల్ నో. అసలు ఎంత బాగుందో గాయస్, అసలు డ్రైవ్, సీనిక్ ఏరియా, మౌంటైన్స్, వాటర్, కలర్స్, కాఫీ షాప్స్, ఫుడ్. ఓ మై గాడ్, కాఫీ షాప్స్ విత్ వ్యూ అన్నీ ఉంటాయి కూడా. హవాయ్ ఆర్ అదర్ కంట్రీస్ అని పరిగెడతాము, నాకు తెలీదు దేనికదే బ్యూటిఫుల్ కాబట్టి అనుకుంటా. ఓ మై గాడ్, ఇలాంటి ప్లేస్లో ఒక క్యాబిన్ కట్టుకోవాలి గైస్, లైఫ్ సెట్. 200K క్యాబిన్ కట్టుకుందాం రా బచ్చా, విత్ ఫుల్ ఓన్లీ గ్లాసెస్. 200K పెట్టి ఇక్కడ కట్టుకునే కంటే 400K పెట్టి హవాయిలో కట్టుకోండి. హవాయికి మాటికి మనం ఫ్లై చేయలేము కదరా బుజ్జు. ఇక్కడైతే ఆర్వీ తీసుకోవడం బెటర్ కదా, ఎందుకు క్యాబిన్ తీసుకోవడం. క్యాబిన్ అంటే మనం ఉండి స్టే చేయడానికి బాగుంటుంది అనమాట, మొత్తం వ్యూస్ చూస్తూ. ఆర్వీ క్లోజ్ ఉంటుంది కదరా బుజ్జు. ఒక చిన్న క్యాబిన్ విత్ గ్లాస్ డోర్స్ అండ్ ఇటు 365 degrees వ్యూ ఉండాలి. నువ్వు ఎంజాయ్ చేస్తావనే తీసుకొచ్చారా బుజ్జు, నీకోసమే రా బుజ్జి డేట్ నేను ఫిక్స్ చేసింది. లవ్ చేస్తున్నావు రా బుజ్జు డేట్ని. ఫుడ్ స్టోర్ ఉంది ఇక్కడ, డ్రైవ్ అన్నా కార్ అన్నా ఇట్లాంటివంతా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి కదా. బుద్ధిస్ట్ నన్ను ఎటో తీసుకొచ్చేసాడు కదా అడవుల్లోకి, పుట్లల్లోకి. ఇది చూడండి ఎట్లుందో రోడ్డు. అమ్మో, సింగిల్ లేన్ రోడ్లో ఉంది బుజ్జు, జాగ్రత్త. పార్క్ ఉంటుంది అక్కడ, కార్ ఆపుకోవడానికి, కార్ ఆపుకోవడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ. చూడు రోడ్డు ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతుంది. ఎంత బాగుందంటే గాయస్, ప్రైవేట్ రోడ్ అసలు. నేను లాస్ట్ వరకు తీసుకెళ్ళిపో, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్టాప్స్ చెప్తా అని చెప్పాను మధుతో. సో చివరి వరకు వెళ్తున్నాం, అసలు ఏముంటుందో చూడ్డానికి అని. కేక ఆకులు రాలిపోయాయి 80%, కాకపోతే స్టిల్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇంకా 1-2 వీక్స్ ముందు వచ్చి ఉంటే ఇంకా 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 ప్రిటీ ఉండేదేమో అసలు. ఈ లొకేషన్ చాట్ జీపీటీలో నుంచి ఎతికి పట్టాడు గైస్ మధు, కనిపిస్తుంది. ఓ మై గాడ్ గైస్, నేచర్ అట్ ఇట్స్ పీక్ అండ్ సో బ్యూటిఫుల్.
Come on, come on. Come on, come on. డైరెక్టర్ సాబు ఇక్కడ నాకు ఇంకో డైరెక్టర్ సాబు ఉన్నాడు. నా గర్ల్ గ్యాంగ్లో స్నేహ ఎట్లనో ఇక్కడ మా వాడు వీడే అటు చేసేస్తాడు ఇటు చేసేస్తాడు అన్నీ వీడే తిప్పేస్తాడు గైస్. అటు పెట్టి ఇటు పెట్టి మళ్ళీ తీయడంట, వ్లాగులు తీయడంట యూట్యూబ్కి. కార్ వ్లాగ్స్ ఒకటే చేసుకుంటాడంట గైస్. చాట్ జీపీటీ అయ్యి నాకు సజెషన్లు ఎత్తాడంట. మీకు అన్నీ చూపించేసేయాలంటాడు. చెప్పండి మీరు చెప్పండి, నా ఫేస్ చూపిస్తూ మాట్లాడమంటారా, సీనరీ చూస్తూ మాట్లాడమంటారా? సీనరీ గైస్ మీకు నా ఫేస్ చూస్తే ఏమో. స్టార్టింగ్లో కొత్తల్లో ఇలా ఫాల్ కలర్స్ సీన్ కనిపించగానే శారీస్, మంచి మంచి చుడిదార్స్ ఇవన్నీ వేసేసుకొని ఫోటోలు దిగేయాలన్నమాట. ఆల్ నిబ్బీ చేస్టల్ యు నో, but it's worth it guys, totally worth it because of the beauty. See my baby behind me, my bodyguard. ఇక్కడ ఎక్కడ నీళ్ళలో దిగేస్తానో అని చెప్పి వెనకాలే వచ్చేస్తున్నాడు, లేదా పైనే ఉండటం. ఇన్ని తన్నినా పడతానే కాళ్ళ తన్నినా. Oh my god, see that clarity guys. ఇక్కడైతే అసలు అద్దరిపోయింది ఫాగ్తో. సూపర్ ప్రిటీ ఉంది అసలు, సూపర్ అంటే సూపర్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ బుజ్జు. సమ్మర్లో వెదర్ బాగుంటుందేమో కానీ ఇంత ప్రిటీ ఉండదేమో. ఎండకి చచ్చిపోతాం అనుకో. బాగానే ఉంటుంది అప్పుడు కూడా, చెట్లు ఉన్నాయి కదా బాగా, అప్పుడు గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాటర్లో దిగొచ్చేమో అప్పుడు బాగుంటుంది అనుకుంటా. నాకు ఇప్పటికే దూలగా ఉంది కాళ్ళు. షూస్ లేవు మన దగ్గర, చెప్పులు లేవు, ఏం లేవు. బా ఎంత బాగుందో. నాలో ఉండే కుక్కడ్ మైండెడ్నెస్ ఎత్తుక్కుంటుంది గైస్, ప్లేస్ ఎక్కడన్నా డ్రైగా దిగ్గలుతామా అని. ఇలా దిగాల వెళ్ళి ట్రై చేయనారా బుజ్జో? పట్టుకో, ఈ రాడ్ని పట్టుకొని దిగేసాను అనుకో. ఫోన్ ఫోన్ ఎవరు తెచ్చిస్తారు నాకు? Never thought it would be so hard. I grew up without a scar, just living my life with no big worries. ఎక్కడికే బాగుంది కదా ఫాల్ కలర్స్ కూడా అది ఎప్పుడు కనపడుతుంది చూడు మౌంటైన్. అరే బుజ్జు ఎంత కలర్స్ ఉన్నారో బుజ్జు. అరే బుజ్జి ఇది మూవీ పోస్టర్లో ఉందా లేదా చెప్పరా బుజ్జి? ఇలా లవ్ బర్డ్స్. What is this? నీ పాటగా తీసుకురా బుజ్జు, అక్కడి వరకు వెళ్తా. ఎంత బాగుంది చూడండి, కలర్స్, రోడ్, ట్రీస్. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో ప్రిటీ.
నాకైతే I'm lost my mind. So I'm enjoying this sun-kissed time in this colors, weather. I don't want to go to work today, but appointments ఉన్నాయి, so వెళ్ళాలి. I'm not going to talk. Listen those sounds. See those leaves falling. Oh, భలే తిరిగింది గాయస్. అక్కడ ఉంది. Hey baby, my beautiful Jeep and beautiful colors. Yes guys, tell me if I can become a good tourist guide or not. ఇంకా బెటర్ టూరిస్ట్ గైడ్ అవ్వాలంటే నేను ఏం చేయాలో నాకు సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్, బికాజ్ మై గోల్ ఈజ్ టు ట్రావెల్ ఫర్ ఎవర్. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ ఫర్ ఎవర్. మీకు తప్పదు నా ట్రావెల్ వాక్స్ చూడాలి. సో మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా నేను మంచి టూరిస్ట్ గైడ్ అవ్వాలంటే నేనేం చేయాలో చెప్పండి. టూరిస్ట్ గైడ్ కోర్స్ తీసుకోవాలో చెప్పండి నాకు. Just living my life with no